పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక పక్క ఇండియాతో యుద్ధానికి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ సై అంటున్నాడు. అదే సమయంలో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను తొలగించుకోవడానికి భారీ స్కెచ్ కూడా వేస్తున్నాడు. తాజాగా అసీం మునీర్ ఇమ్రాన్ను జైల్లో హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు ఖాన్ వ్యక్తిగత డాక్టర్ సల్మాన్ ఆరోపిస్తున్నాడు. మాజీ ప్రధానికి దేశంలో రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఇక ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. జైల్లో ఖాన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని డాక్టర్ అంటున్నారు. ఇండియాకు చెందిన ఒక జాతీయ టెలివిజన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఖాన్కు సంబంధించి పలు దిగ్భ్రాంతిని కలిగించే అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాలు ఈశ్వరిలో. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఆల్ ఈజ్ నాట్ వెల్గా ఉంది. అక్కడ పేరుకు పౌర ప్రభుత్వమే, కానీ పెత్తనం మాత్రం పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్దే. తాజాగా ఆయన ఇండియాలోని పహల్గామ్లో టెర్రర్ దాడులు చేయించి 26 మంది అమాయకులను చంపించింది కూడా మునీరే అని చెబుతున్నారు. భారత పౌరులను చంపిన తర్వాత ఇండియా పాక్పై యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే దాదాపు గత 2 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతోన్న ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే చంపేయాలని అసీం మునీర్ ఆదేశాలు జారీ చేశారని ఖాన్ వ్యక్తిగత డాక్టర్ దిగ్భ్రాంతి కలిగించే అంశాలను భారత మీడియాతో పంచుకున్నారు. జైల్లో ఇమ్రాన్ ఖాన్ను శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఆయనను కిడ్నాప్ చేసి చంపేయాలని చూస్తున్నారని ఖాన్కు అత్యంత సన్నిహితుడు డాక్టర్ సల్మాన్ చెప్పుకొచ్చారు. తనకు ఈ విషయం మిలిటరీ వర్గాల ద్వారానే తెలిసిందని సల్మాన్ చెప్పారు. దేశంలో భయానక వాతావరణం సృష్టించాలని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అలాగే జైల్లోనే ఇమ్రాన్ను హత్య చేయడానికి కుట్రలు పన్నుతున్నారని మునీర్పై ఆరోపణలు గుప్పించారు. గత 637 రోజుల నుంచి ఖాన్ జైల్లో మగ్గుతున్నారు. జైల్లో ఖాన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు, ఏకాంతంగా ఉంచుతున్నారు. ఖాన్తో పోల్చుకుంటే ఇండియాకు చెందిన గూఢచారి కుల్భూష్ యాదవ్ పరిస్థితే నయం. కుల్భూషన్ను కలవడానికి అతని కుటుంబాన్ని అనుమతిస్తున్నారు. అదే ఇమ్రాన్ విషయానికొస్తే ఆయన నేషనల్ హీరో. గత 40 రోజుల నుంచి ఇమ్రాన్ను కలవడానికి ఎవ్వరినీ అనుమతించలేదు. చివరకు ఆయన సోదరీమణులు చూద్దామనుకుంటే వారిని అనుమతించడం లేదు. తనకు బెదిరింపులు వస్తున్నాయి. తన ప్రాణానికి రక్షణ లేదు. తన కుటుంబం ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దీనికి అంతటికీ కారణం అసీం మునీర్ అని డాక్టర్ సల్మాన్ వివరించారు. అయితే మునీర్ ఇమ్రాన్పై ఎందుకంత ద్వేషం అనే విషయం గురించి ఆయన వివరిస్తూ, ఇమ్రాన్ ఖాన్ 3.5 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్న దేశాన్ని పాలించారు. ఆ సమయంలో ఖాన్ మొట్టమొదటిసారి, అంటే స్వాతంత్ర్యం వచ్చిన 78 సంవత్సరాల కాలంలో ఏ ప్రధాని చెప్పని అభ్యంతరాన్ని ఖాన్ వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పారు. ఆర్మీ కంటే ప్రభుత్వం సుప్రీం అని తరచూ అనేవారు. పాక్ ఆర్మీ చేయాల్సిన పని దేశ సరిహద్దులను కాపాడమేనని, బారాక్లో ఉండాలని తరచూ ఆర్మీకి గుర్తు చేసేవారు. ప్రభుత్వంలో ఆర్మీ జోక్యాన్ని ఖాన్ వ్యతిరేకించేవారు. ఇండియాలో చూడండి, అక్కడ ఎన్నికల్లో గెలిచిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుంది. ప్రభుత్వంలో ఒక భాగం ఆర్మీ. ఇండియాలో ఆర్మీ చీఫ్ల పేర్లు కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ పాకిస్తాన్లో అంత ఆర్మీ చీఫ్ కనుసన్నల్లో జరగాల్సిందే అని డాక్టర్ సల్మాన్ వివరించారు. పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆయుబ్ ఖాన్, యహ్యా ఖాన్, జియా ఉల్ హక్, ముషారఫ్, కియానీ, జనరల్ బాజ్వా, ప్రస్తుతం మునీర్ వరకు అందరూ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వంపై పెత్తనం చెలాయిస్తున్నారని డాక్టర్ సల్మాన్ మండిపడ్డారు. ఇక పాక్ ఆర్మీ ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో తలదూరుస్తోంది. పాక్ విదేశాంగ విధానంతో పాటు జ్యుడిషియరీతో పాటు ఎకానమీ పాలసీలోనూ వీరి పెత్తనమే. చివరకు క్రికెట్లో కూడా వీరి జోక్యం పెరిగిపోయింది. ఆర్మీకి క్రికెట్ గురించి ఏం తెలుసు అని ఆయన ప్రశ్నిస్తూనే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్గా మునీర్ బంధువు మొహసిన్ నఖ్వీని తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఆయనకు క్రికెట్ గురించి ఎలాంటి అనుభవం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీం ఎలా ఉందో యావత్ ప్రపంచం చూస్తూనే ఉంది కదా. ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ ఆడేటప్పుడు ప్రభుత్వం జోక్యం కానీ, ఆర్మీ జోక్యం కానీ ఉండేది కాదు. ఎలాంటి రాజకీయ జోక్యం లేనందువల్ల ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ వరల్డ్ కప్ గెలిచింది. అంతెందుకు, ఇండియాతో ఆడిన దాదాపు అన్ని ప్రపంచ మ్యాచ్లలో పాకిస్తాన్ గెలిచింది. ఇక పాక్ ఆర్మీ జోక్యం చేసుకొని రంగం లేనేలేదు.
దేశంలోని హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో కూడా పాక్ ఆర్మీ జోక్యం చేసుకుని భ్రష్టు పట్టిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అది ఆసిమ్ మునీర్కు కంటగింపుగా మారింది. దీంతో ఇమ్రాన్ను జైల్లో హత్య చేయించాలని మునీర్ కుట్ర పన్నుతున్నారని సన్నిహితుడు డాక్టర్ సల్మాన్ ఆరోపించారు. ఇక పాకిస్తాన్లో అసీం మునీర్ రోజురోజుకు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో ప్రజాదరణ తగ్గిపోతోంది. మరోపక్క ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టినా ఆయన ప్రజాదరణ చెక్కు చెదరడం లేదు. రోజురోజుకు ఆయనకు ప్రజాదరణ పెరగడం, మునీర్కు మింగుడు పడ్డం లేదు. ఇక పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ప్రజలకు ఒంటిపూట కూడా ఆహారం దొరకడం గగనంగా మారిపోయింది. అది పక్కన పెడితే దేశంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ చేతిలో పాకిస్తాన్ భద్రతా బలగాలు చావుదెబ్బ తింటున్నాయి. పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని టీటీపీ దాడులు చేసి ఆర్మీని లేపేస్తోంది. మరోపక్క బలోచిస్తాన్లో అక్కడ ప్రజలు పాక్ ఆర్మీపై తిరుగుబాటు చేస్తున్నారు. పాక్ నుంచి విడిపోవాలని వారు ఒక పక్క ఉద్యమం చేస్తున్నారు. తాజాగా జాఫర్ ఎక్స్ప్రెస్ను, రైలును హైజాక్ చేసి వందలాది పాక్ సైనికులను చంపేశారు. దేశంలో ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియాతో యుద్ధం అనేసరికి పాక్ సైనికులు ఆర్మీకి రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ మునీర్కు మింగుడు పడ్డం లేదు. ఇక మునీర్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్లో ముగియనుంది. అంతే తను పదవీకాలాన్ని మరో 2 ఏళ్ల పాటు అంటే 2027 నవంబర్ వరకు పొడిగించుకున్నాడు. కోల్పోతున్న తన పరువు, ప్రతిష్టను కాపాడుకోవడానికి మునీర్ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. గత నెల 16న ఓవర్సీస్ పాకిస్తానీ సదస్సులో ఇండియాపై, హిందువులపై విషం కక్కాడు. 2 నేషన్ థియరీ గురించి ప్రస్తావించాడు. మన పూర్వీకులు ఎంతో కష్టపడి ఇండియాతో గొడవపడి ప్రత్యేక దేశం తెచ్చుకున్నారు. వారి మతం వేరు, మన మతం వేరు. మన సంస్కృతి వేరు, వారి సంస్కృతి వేరు. వారికి మనకు వేషభాషల్లో చాలా తేడా ఉంది. అందుకే జిన్నా గాంధీజీతో గొడవపడి ముస్లింల కోసం ప్రత్యేక దేశం తీసుకువచ్చారు. ఈ విషయాలన్నీ మీ పిల్లలకు చెప్పండి అని ఆ సదస్సులో మాట్లాడుతూ అన్నారు. ఈ ప్రసంగం చేసిన వారం రోజుల తర్వాత పహల్గాం టెర్రర్ దాడి జరిగింది. 26 మంది అమాయకులను 4 పాక్ టెర్రరిస్టులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మునీర్ తన స్వార్థ ప్రయోజనం కోసం పాక్ను యుద్ధంలోకి నెడుతున్నాడని పాక్ ప్రజలతో పాటు ఇమ్రాన్ మిత్రుడు డాక్టర్ సల్మాన్ అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇమ్రాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జైల్లో ఉన్న ఖాన్పై ఓ మేజర్ ర్యాంక్ అధికారి అత్యాచారం చేశాడన్న వార్త తెగ వైరల్ అయింది. ఖాన్పై అసీం మునీర్ అత్యాచారం చేయించాడన్న పుకార్లు తెగ షికార్లు చేశాయి. దానికి సంబంధించి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన ఓ లెటర్ను కూడా పోస్ట్ చేశారు. తీరా చూస్తే అది ఫేక్ అని తేలింది. అయితే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోను కూడా అప్పటి ఆర్మీ చీఫ్ జియా ఉల్ హక్ జైల్లో బంధించి చివరకు భుట్టోను జైల్లోనే ఏప్రిల్ 4, 1979లో ఉరితీయించాడు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కూడా అదే తరహాలో ఉరితీయించే అవకాశాలున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి భుట్టోను ఉరితీసినప్పుడు అక్కడక్కడా నిరసనలు జరిగినా ఖాన్ను ఉరితీస్తే మాత్రం యావత్ దేశం భగ్గుమంటుంది. ఆయన జైల్లో ఉన్న ఆయన ప్రజాదరణ మాత్రం చెక్కు చెదరలేదు. ఒక్క పిలిపిస్తేనే ప్రజలు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మరి మునీర్ ఇమ్రాన్ను హత్య చేయించే సాహసం చేయగలడా అంటే అనుమానమే అంటున్నారు పాక్ రాజకీయ విశ్లేషకులు.